టీఆర్ఎస్ తన ఎమ్మెల్సీ అభ్యర్థులను ఇవాళ ఖరారు చేయనుంది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇవాళ ప్రకటిస్తారు. 5వ అభ్యర్థిని కూడా బరిలో దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల పేర్లను సాయంత్రం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. అభ్యర్థులందరూ రేపు ఉదయం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ కసరత్తు, 5వ సీటుపై కేసీఆర్ నజర్, మజ్లిస్తో మంతనాలు, టీడీపీ బీజేపీకి అవకాశం దక్కకుండా ప్రయత్నాలు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన కేసీఆర్. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ తప్పేలా లేదు. తెలంగాణలో టీడీపీని నామరూపాలు లేకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వాడుకుంటోంది. ఇప్పటికే మండలిలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీలను తన వైపు తిప్పుకున్న కేసీఆర్ తాజాగా ఆ పార్టీకి మండలిలో వారికి ఎంట్రీ లేకుండా చూసేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. ఇతర పార్టీల సభ్యుల చేరికతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 75కు పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్ 4 ఎమ్మెల్సీ స్థానాలు సునాయాసంగా గెలుచుకుంటోంది. 4గురిని ఎన్నుకున్న తర్వాత టీఆర్ఎస్ దగ్గర మరో 3 ఎమ్మెల్యేలుంటారు. ఈ 3 మిత్రపక్షం మజ్లిస్కున్న 7 ఎమ్మెల్యేలతో 5వ అభ్యర్థిని బరిలోకి దించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అవసరమైతే టీడీపీని చీల్చైనా సరే 5వ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న పట్టుదల టీఆర్ఎస్ లో కనిపిస్తోంది. సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికంటూ జరిగితే ఈక్వేషన్లు మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మజ్లిస్తో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో టీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి? పోలింగ్ అనివార్యమా? Let's wait and watch.